ఆగస్ట్ నెలలో ఈ డేట్లో డెలివరీస్ అవాయిడ్ చేసుకుంటే, నేను నార్మల్ డెలివరీస్ గురించి మాట్లాడడం లేదు. నార్మల్ డెలివరీస్ మన చేతిలో ఉండవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ డెలివరీస్. ఇవి మన చేతిలో ఉంటాయి. సో ఆగస్ట్ నెలలో ఏమంటే, ఏ డేట్లో పుడతారో అదే బర్త్ నెంబర్ అది అవుతుంది, ఆ బర్త్ మంత్ ఇరుగుతే అదే డిస్ నెంబర్ అవుతుంది. సో ఆగస్ట్లో మనం 9 సిరీస్లో 4 సిరీస్లు బ్యాడ్ ఉన్నాయి. ఇలాంటి డేట్లో పిల్లలు పుట్టి వాళ్ళ జీవితం అంతా బాధలు కష్టాలు ఉంటే ఎలా? సో వెన్ దెర్ ఇస్ ఛాన్స్ టు అవాయిడ్ దిస్ డేట్స్, మనం ఎందుకు అవాయిడ్ చేసుకోకూడదు? సో ఆగస్టు 2న పుడితే, అంటే ఆగస్టు 2, 11, 20, 29న పుడితే వీళ్ళు బర్త్ నంబర్ 2, బర్త్ మంత్ ఇయర్ కొడితే వచ్చే డిస్ నంబర్ 2. ఈ 2/2 వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల హై మూడ్ స్వింగ్స్ ఉంటారు, హైలీ ఎమోషనల్. ఒక మాట అంటే అలుగుతారు, కొట్లాడతారు, మౌనంగా ఉంటారు, తొందరగా హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్, రిలేషన్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ లైఫ్లో ఫెయిల్యూర్స్. సో ఈ 2 వాళ్ళు గాజుముక్క లాంటి వాళ్ళు. మళ్ళా బర్త్ మంత్ 2 వస్తే 2/2 వచ్చి వెరీ వెరీ హార్డ్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. సో మనము వీలైనంత వరకు ఈ 2, 11, 20, 29, 2/2ని అవాయిడ్ చేస్తే మనం చాలా ఎందుకంటే ఒక్క మాట అంటే పడరు, తొందరగా రియాక్ట్ అవుతారు, అలుగుతారు, కోప్పడతారు, మౌనంగా ఉంటారు. వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. గాజు ముక్కలాగా చూసుకోవాలంటే ఎన్ని రోజులు చూసుకోగలం? రేపు మ్యారేజ్ అయినాక పర్సనల్ లైఫ్ కూడా చాలా బ్యాడ్గా ఉంటుంది. సో వీలైనంత వరకు 2, 11, 20, 29 అవాయిడ్ చేయండి. సెకండ్, ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి రాహు ప్రభావం వల్ల తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం చాలా ఎక్కువ ఉంటాయి, కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి డబ్బున్నా అర్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉంటాయి, అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. ఈ 4న 13, 22, 31 పుట్టిన బర్త్ నెంబర్ 4, డెస్ నెంబర్ 4. సో 4/4 ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఈ డేట్స్ కూడా సిజేరియన్ సెక్షన్స్కి అవాయిడ్ చేయండి. ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. సో 6, 15, 24 పుట్టిన వాళ్ళు 6/6. అదే వేరే నెలలో 6/6 అంటే శుక్రుడు సకల సుఖాలు అని చెప్పేవాడిని. ఆగస్ట్కి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడు 1కి 6/6కి పడదు కాబట్టి కోపం పెరుగుతుంది. 1, 6 ఎఫెక్ట్ వల్ల హెల్త్ పాడవుతుంది, చేసే పనిలో బ్రేక్స్ వస్తాయి, కోపం విపరీతంగా ఉంటుంది, ఆరోగ్యం తక్కువ ఉంటుంది, అర్లీ అన్హ్యాపీ ఎండింగ్స్, అర్లీ డెత్స్ ఉంటాయి. తర్వాత 9/9 కుజుడికి కుజుడు, వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ 9/9లో మ్యారేజ్ లైఫ్ డబ్బు పరంగా బాగుంటారు. 9/9లో మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తే వీళ్ళు మొనార్కుల్లాగా ఉంటారు, సీతయ్యలాగా ఉంటారు, వీళ్ళే తిడతారు, మళ్ళీ వాళ్ళే వచ్చి వీళ్ళని అడుక్కోవాలి. సో 9/9 పర్సనల్, నేను కనీసం ఒక 2-3 lakhs 9/9 అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూశాను. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ నా దగ్గర రాకముందు ఎవరివి బాగలేవు. నా దగ్గరకు వచ్చాక స్టోన్స్ వేసి, లక్కీ కలర్స్ పెట్టి, వాళ్ళలో ఉన్న కోపాన్ని, ఆ పవర్ని తగ్గించి బ్యాలెన్స్ చేయడం వల్ల అడ్జస్ట్ అయ్యారు. మనం తీసుకోవడం జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడానికి వీలుంది కాబట్టి ఆగస్టులో 2 సిరీస్ వద్దు, 4 సిరీస్ వద్దు, 6 సిరీస్ వద్దు, 9 సిరీస్ వద్దు. ఆగస్టులో బెస్ట్ డేట్స్ వచ్చి 1, 10, 19, 28, 5, 14, 23, 7, 16, 25. ఒకటి 1/1, ఒకటి 5/5, ఒకటి 7/7. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు చరిత్రని తిరగరాస్తారు. డబ్బు పరంగా, పేరు పరంగా, కీర్తి పరంగా అద్భుతంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకి పేర్లు పెట్టినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తుంది. సో మీరు ఆగస్టులో డెలివరీలు ఉంటే వీడియోని 1కి 2 సార్లు చూడండి.
మంచి డేట్లో డెలివరీ కండి, మంచి పేరుని ఎదర పెట్టించుకోండి. పిల్లల లైఫ్ బాగుండేలాగా నేను ఇచ్చే గైడెన్స్, 1 విజిట్ విల్ చేంజ్ యువర్